$30 ట్రిలియన్ జీడీపీ ఉన్నటువంటి అమెరికా $39 ట్రిలియన్ అప్పులో ఉంది. అప్పుల మీద వడ్డీకే బోల్డంత డబ్బులు పోతున్నాయి. దాంతో చాలా కష్టాలు అవుతున్నాయి. దాన్ని సరిచేసుకోవడానికి గాను అమెరికా ప్రయత్నిస్తున్న లోపు వాళ్ళ డాలర్‌ని పతనం చేస్తూ ప్రపంచంలోని అనేక దేశాలు డాలర్‌ని వదిలేసేసి వాళ్ళ రూపాయల్లో వెళ్ళిపోతున్నాయి. అది అమెరికాకి పెద్ద కష్టం. దాన్ని సరిచేయడానికి తెగించి ఇప్పుడు ఓ రకంగా అందరినీ భయపెట్టి డాలర్ వైపుకి తీసుకెళ్లే ప్రయత్నమే వెనిజులా మీద దాడైనా, రష్యా వాళ్ళకి సంబంధించినటువంటి ఆయిల్ మీద దాడులైనా ఇవన్నీ. అంటే ఆయిల్ మీదన రష్యా, చైనా ఇట్లాగ ఎవరికి వాళ్ళు ఉండకూడదు. ఈవెన్ అరబ్ దేశాలు కూడా వాళ్ళకి వీళ్ళకు ఉన్నటువంటి $1 ఒప్పందం ముగిసిపోయింది. కానీ వాళ్ళ చేత కూడా బలవంతంగా డాలర్లలోనే లావాదేవీలు జరిపించడం అన్నది ఉద్దేశం. ఎందుకంటే అప్పుడే వీళ్ళు సస్టైన్ అవుతారు. లేకపోతే అమెరికా కొలాప్స్ అయిపోతుంది. అమెరికాను కాపాడుకోవడానికి ట్రంప్ చేస్తున్నటువంటి ఎత్తుగడ. అందులో భాగంగానే ముందు వాళ్ళకు ఉపాధి కల్పిస్తే కానీ అప్పుడు తన మాట వినరు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి మిగతా దేశాల వాళ్ళని తరిమేయడము, తన వాళ్ళకి ఉపాధి అవకాశాలు ఇవ్వడం, ఎక్కువ ఉద్యోగ అవకాశాలు ఇప్పించుకోవడం ఇది చేస్తున్నాడు. ఇదే కాకుండా అక్కడికి టూరిస్టుల పేరుతో వచ్చినటువంటి వాళ్ళు సెటిల్ అయిపోతున్నాడు. టూరిస్టుల్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. దాదాపుగా 38 దేశాలకు సంబంధించినటువంటి ట్రావెలర్స్ ఇక పైన అమెరికాకి వెళ్ళాలంటే $15,000 వీసా ఫీజు కింద చెల్లించాలట. టూరిస్టు బిజినెస్ వీసాస్ B1, B2కి సంబంధించి రిఫండబుల్ కాన్సెప్ట్ను కూడా తీసేసి పక్కన పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడట. ఏదైతే న్యూ వీసా బాండ్ రిక్వైర్మెంట్ ఫర్ 38 కంట్రీస్ ఏంటంటే మలావి, ద గాంబియా, సావో టోమే అండ్ ప్రిన్సిప్, టాంజానియా, జాంబియా, మరిటానియా, సావో టోమే, అట్లాగే ప్రిన్సిపి, ద గాంబియా, మార్చియానా, సావో టోమే, ఈ ఇట్లాగా దాదాపుగా 38 దేశాల దగ్గర నుంచి మాత్రం $15,000 కడితే తప్పించి రానియరు. ఇది ఇందులో వచ్చేటప్పటికి ఇంకొక పాయింట్ వచ్చేటప్పటికి అంగోలా, ఆంటిగ్వా, బార్బురా, బంగ్లాదేశు, బెనిన్, బరుండి, కాబోవెర్డే, క్యూబా, డిబౌటి, డొమినికా, ఫిజీ, గ్యాబన్, నేపాల్, నైజీరియా ఇట్లాంటి దేశాల దగ్గర నుంచి ఈ టోటల్గా 38 దేశాల నుంచి అయితే మాత్రం అక్కడికి రావాలంటే $15,000 చెల్లిస్తే అది కూడా నాన్ రిఫండబుల్. అంటే ఇక ఆ డబ్బులు వదిలేసుకోవడం అనమాట. అట్లాంటి ఎత్తుగడను ప్రిపేర్ చేస్తున్నారు అన్నటువంటి చర్చ నడుస్తోంది.